ఎస్, మీరు టైటిల్ చూడగానే పాడే పాట ఆయాషర్. ఎస్, మరి ఇంత పెద్ద సినిమా తీసే డైరెక్టర్ ని ఇంకా ఏమనాలి? అసలు విషయం ఏంటంటే దురంధర్ 2 సినిమా గురించే కదా ఇప్పుడు అంతా చర్చ. అబ్బో సినిమా సూపర్ అని కొందరు, అబ్బో ఇంత కలెక్షనా అని కొందరు, అబ్బా సీక్వెల్ అంటే ఇలా ఉండాలి అని కొందరు అంటున్నారు. ఇంకా కొంతమంది అబ్బా ఈ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అంటున్నారు. సో ఈ లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ తోనే మేము రెడీగా ఉన్నాం. భారతీయ సినీ పరిశ్రమలో ఈ మధ్య తరచూ వినిపిస్తున్న పేరు ఒకటే, అది బాలీవుడ్ దర్శకుడు ఆదిత్యధర్. తక్కువ సమయంలోనే తన ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన ఈ దర్శకుడు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ చరిత్రనే మార్చే స్థాయిలో విజయాలు అందుకుంటూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నారు. మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఆయన తరువాతి సినిమాలతో ఆ క్రేజ్ ను మరింత పెంచుకుంటూ ఇప్పుడు ఇండియన్ సినిమాకు కొత్త మైలురాళ్లు సృష్టిస్తున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఆదిత్యధర్ పేరు మొదటగా దేశవ్యాప్తంగా మారుమోగింది ఆయన తెరకెక్కించిన యుఆర్ఐ ది సర్జికల్ స్ట్రైక్ సినిమా వల్లే. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో కలిచివేసింది. దేశభక్తి భావాన్ని తెరపై అద్భుతంగా చూపించిన విధానం విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. అదే సమయంలో ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసి దర్శకుడిగా ఆదిత్యధర్ కు బలమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే ఆయన కెరీర్ లో అసలైన సంచలనం సృష్టించిన చిత్రం మాత్రం దురంధర్. ఈ సినిమా మొదట ప్రకటించినప్పుడు పెద్దగా అంచనాలు కనిపించలేదు, కానీ విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కథ చెప్పిన తీరు, భారీ యాక్షన్ సన్నివేశాలు, టెక్నికల్ క్వాలిటీ అన్నీ కలిసొచ్చి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ దాదాపు 1400 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఒక సినిమా ఈ స్థాయిలో విజయం సాధించడం చూసి సినీ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ భారీ విజయానికి కొనసాగింపుగా ఇప్పుడు వచ్చిన సీక్వెల్ దురంధర్ ది రివెంజ్ ఇప్పటికే ప్రీమియర్ షో నుంచి ఈ సినిమా సంచలనం సృష్టించడం ప్రారంభించింది. మొదటి రోజే అనేక రికార్డులను బద్దలు కొట్టిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు ఏకంగా వారం రోజుల్లో 1000 కోట్లకు కలెక్షన్ చేరనుంది. మొదటి భాగం కంటే మరింత పెద్ద స్థాయిలో రూపొందించిన ఈ సీక్వెల్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చిందని అభిమానులు చెప్తున్నారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమా మేకింగ్ స్టైల్, యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్, కథలో ఉన్న ట్విస్ట్లు అన్నీ కలిసి ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగిస్తున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా లాంగ్ రన్ లో 2000 కోట్ల మైలురాయిని కూడా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఇది ఇండియన్ సినిమా చరిత్రలో మరో పెద్ద రికార్డ్ గా నిలుస్తోంది. ఇక ఈ సినిమా ముగింపు విషయంలో కూడా దర్శకుడు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కథను పూర్తిగా ముగించడంతో మూడో భాగానికి పెద్దగా అవకాశం లేకుండా చేశారు. దీంతో అభిమానులు ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతున్నారు, ఇక ఆదిత్యధర్ తదుపరి సినిమా ఏంటి, ఎవరితో చేయబోతున్నారు అనే ఆసక్తి దేశవ్యాప్తంగా పెరిగింది. ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం బయటకు వస్తోంది. చాలా కాలంగా ఆదిత్యధర్ కలగా భావిస్తున్న ఒక భారీ ప్రాజెక్ట్ ఉంది. అదే ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ. మహాభారతంలో ప్రముఖ పాత్ర అయిన అశ్వత్థామ కథను ఆధారంగా చేసుకుని ఒక భారీ పాన్ ఇండియా సినిమాను రూపొందించాలని ఆయన చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం గతంలోనే ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో మరో పెద్ద వార్త కూడా వినిపించింది. ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా కనిపించవచ్చని ప్రచారం జరిగింది. ఇద్దరు భారీ స్టార్లు ఒకే సినిమాలో కనిపిస్తే అది ఎంతటి సంచలనంగా మారుతోందో చెప్పనక్కర్లేదు. అయితే ఆ సమయంలో కథ విషయంలో కొన్ని సందేహాలు ఉండటంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని సినీ వర్గాలు చెప్తున్నాయి. సాధారణంగా అల్లు అర్జున్ కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక కథ పూర్తిగా తనకు నచ్చకపోతే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా ఆయన వెనక్కి తగ్గుతారని ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. అదే కారణంతో ఆ సమయంలో అశ్వత్థామ ప్రాజెక్టు నిలిచిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. దురంధర్ 2 విడుదలైన తర్వాత ఆదిత్యధర్ ప్రతిభపై మరోసారి భారీ చర్చ మొదలైంది. ఈ సినిమా ప్రీమియర్ చూసిన వెంటనే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో దర్శకుడిని ప్రశంసిస్తూ పోస్టు పెట్టారు. అదే విధంగా ఎన్టీఆర్ కూడా ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఇలా ఓ దర్శకుడిని బహిరంగంగా అభినందించడం అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తించింది. ఈ పరిణామాలను గమనిస్తే గతంలో ఆగిపోయిన ఆ భారీ ప్రాజెక్ట్ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరూ పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. వారి సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అలాంటి సమయంలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక భారీ సినిమాలో నటిస్తే అది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలో ఒక పెద్ద ఈవెంట్ గా మారే అవకాశం ఉంది. మరోవైపు ఆదిత్యధర్ మేకింగ్ స్టైల్, కథ చెప్పే తీరు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే దర్శకుడి ప్రతిభకు ఈ ఇద్దరు హీరోల స్టార్ పవర్ కలిస్తే తెరపై ఒక అద్భుతం జరుగుతోందని అభిమానులు నమ్ముతున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఆదిత్యధర్ తన తదుపరి భారీ ప్రాజెక్టు కోసం మళ్లీ ఈ ఇద్దరు స్టార్ హీరోలను సంప్రదించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అన్ని సవ్యంగా జరిగితే త్వరలోనే ఒక భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అది నిజమైతే ఇండియన్ సినిమా మరో కొత్త అధ్యాయాన్ని చూపించబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కాంబో నిజంగా జరిగితే అభిమానులకు అది ఒక పెద్ద పండుగలా మారటం ఖాయం.